శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి 15వ తేదీన మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే జనవరి 15వ తేదీన ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఏ ద్రోహి వల్ల మీరు ఇంతకాలం నుండి ఇంకా అనేక రకాల సమస్యల నుండి ఎదుర్కొంటున్నారు, అలాగే జనవరి 15వ తేదీన మీ యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పదములు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పదములు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని ఈ మేషరాశి వారు కలిగి ఉంటారు. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సాధించాలి అనే తపన కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క మేషరాశి వారు జీవితంలో ఎటువంటి నిరాదరణకి లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ వారిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఈ మేషరాశి వారికి శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటారు. అలాగే వీరు ఏ పని చేసినా ముందైనా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే వీరికి ఆ పని వల్ల మేలు కలుగుతుంది. ఆలోచించకుండా పొరపాటుగా తొందరపాటుతనంతో ఈ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ పనిలో విజయానికి మీరు అపజయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పని వల్ల ఫలితం కూడా వీరికి దక్కదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో చాలా కాలంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంటే ఆ సమస్యలు ఏ విధంగా సృష్టించబడుతున్నాయి, ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. మీ యొక్క జీవితంలో ద్రోహి ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రంగాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క లైఫ్లో ఇదే జరుగుతూ వస్తుంది. కానీ ఆ ద్రోహిని మీరు గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా పని చేసే చోట కానీ లేకపోతే మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఆ ద్రోహి ఉన్నారు. ఆ ద్రోహి వల్ల మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం కలగటం, అది ఏ పని చేసినా కూడా అది విజయవంతంగా లేకపోవడం, నలుగురిలో మంచి పేరును సంపాదించుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కానీ నలుగురు మీ గురించి చెడుగా చెప్పుకోవటం, ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటో మీరు గమనించలేకపోయారు. అయితే ఆ ద్రోహి ఎవరో తెలుసుకునే ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే జనవరి 15వ తేదీన ఊహించని యొక్క సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా విషయం అనేది బహిర్గతమవుతుంది. అయితే ఇంతకాలం నుండి మీ జీవితంలో సమస్యలను సృష్టిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో మీరు ఖచ్చితంగా గ్రహించే అవకాశాన్ని భగవంతుడు మీకు ఈ యొక్క జనవరి 15వ తేదీన ఇవ్వబోతున్నాడు. ఆ ద్రోహిని మీరు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గనక ఎప్పుడు కూడా మనం మేలు కోరుకునే వ్యక్తులను సహవాసం చేయాలి. మన కీడును కోరుకునే వ్యక్తులను మనము దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అంటే మీరు విశాల హృదయంతో మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులను కూడా మీరు దగ్గరకు తీశారంటే, వారితో సన్నిహితంగా ఉన్నారు అంటే ముందు కూడా జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. నిజాయితీ గల వ్యక్తులను మాత్రమే మీరు స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఎంపిక చేసుకోవాలి. నిజాయితీ లేని వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదు. అలాగే మీ ముందు ఒక మాట, మీ వెనకాల ఒక మాట మాట్లాడే వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేయకూడదు. అటువంటి వారు మీ యొక్క లైఫ్లో ఎవరున్నారో గుర్తించి వారిని దూరం పెట్టడం మంచిది. అలాగే జనవరి 15వ తేదీన ఆ వ్యక్తి ఎవరో మీకు బహిర్గతం అవుతుంది. అటువంటి ఊహించినటువంటి సంఘటన జరుగుతుంది. అయితే ఇదివరకు కూడా అబ్జర్వ్ చేసి ఉండవచ్చు.
కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ సమస్యలకు కారణం ఏంటో మనకు ఒక అనుబంధం అనేది వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది వ్యక్తులు సలహా ఇస్తున్నప్పుడు ఆ సలహా మనం పాటించటం వలన మనకు మంచికి బదులుగా చెడు జరుగుతుంది. అయితే ఆ సలహాలు మనం పాటిస్తూ ఉండగానే ఎందుకు ఆ సలహా వారు ఇచ్చారు, మనకెందుకు చెడు జరిగింది అనే విషయాన్ని గమనించలేకపోతాము. అయితే మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీకు ఎవరైతే సలహా ఇచ్చారో ఆ సలహాల ఫలితం ఎప్పుడైతే మీకు ప్రతికూలంగా వచ్చిందో ఆ వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి వల్ల మీకు ఒకసారిగా రెండు మూడు సార్లు మీకు మేలు కంటే కీలు జరిగిన పరిస్థితులు వచ్చినట్లయితే కనుక అటువంటి వ్యక్తి మీ కీడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనలో కూడా మార్పును గమనించాల్సి ఉంటుంది. అయితే మీరు ఏదైనా అభివృద్ధి సాధించినప్పుడు, అలాగే మీరైనా ఆర్థిక పెరుగుదల వచ్చినప్పుడు, ధనలాభం కలిగినప్పుడు, ఇలా ఏ విషయంలోనైనా కానీ మీకు అదృష్టం కలిసి వచ్చి మీకు అనుకూలమైన సంఘటనలు జరిగినప్పుడు వారి యొక్క విషయంలో ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ప్రవర్తన, మాట తీరు మీకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే కుళ్ళుతో, అసూయతో చూస్తున్నారా, లేకపోతే మీ యొక్క ఎదుగుదలను చూసి వారి యొక్క సంతోషపడుతున్నారా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా, మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారా, ఈ విషయాలన్నీ కూడా గమనించి మీరు అటువంటి వ్యక్తులతో సన్నిహితంగా, స్నేహంగా ఉండడం చాలా ముఖ్యం. మీ మేలును కోరుకునే వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకండి. వారి యొక్క ప్రవర్తన తేడాను మీరు ఖచ్చితంగా గమనించండి. జనవరి 15వ తేదీన ఒక అద్భుతమైన సంఘటన మీ యొక్క లైఫ్లో జరుగుతుంది. అటువంటి వ్యక్తులను గుర్తించి అవకాశాన్ని అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క మేషరాశి వారికి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఇదివరకు మీరు కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఆ దూరం కాస్త మరింత పెరిగే అవకాశం అయితే ఉంటున్నాయి. కాబట్టి అనవసరంగా వాదించి సమస్యను పెద్దగా మార్చుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించి మీ యొక్క బంధాలను కలుపుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క లైఫ్లో మీరు మరిన్ని శుభ ఫలితాలను చూడగలుగుతారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనివ్వాలి. డబ్బు కంటే విలువైన బంధాలను కాపాడుకోవడం కోసం మీరు ఎన్నిసార్లు రాజీ పడడానికైనా సిద్ధపడండి. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవడం కోసం మీరు రాజీ పడితే మీకు మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది. అలాగే ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే మేషరాశి వారు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అమావాస్య, పౌర్ణమి తిథుల రోజులో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చల్లుకోవడం ద్వారా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే అదంతా కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క లైఫ్లో మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి దాన ధర్మాలు అనేటివి కూడా చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు చేసేటువంటి సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు పుణ్యఫలాన్ని ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకొని అవసరాలున్న వేతలకు సహాయం చేయండి. అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే స్థితిలో లేని విద్యార్థులకు మీరు ఆర్థిక సహాయం చేయండి. దీని తాలూకు పుణ్యఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లోకి విధ్వంసం సృష్టిస్తున్నాడు. అలాగే జనవరి 15వ తేదీన మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అమావాస్య, పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోండి. ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఉంటే తొలగిపోతుంది, ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది.